హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి రామకృష్ణ నల్లాల్ గారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం కోసం, అలాగే మొన్న జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ కోసం ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ జనసేన పార్టీ పెట్టి దాదాపు 11 సంవత్సరాల కాలం ఇది అయిపోయింది. ఇంతవరకు కూడా పోరాటాలు ఉంటా ప్రశ్నిస్తా అంటూ మొదలైన జనసేన ఈరోజు ఆ పోరాటాలకి ప్రతి ప్రశ్నలకి సమాధానం చెప్పేలాగా ప్రభుత్వంలో కూర్చుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తూ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి చోట విజయోత్సవ డంక మోగిస్తూ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా అటు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి కూడా వెన్నుమొగ్గ నిలిచింది. అసలు ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం జరగడం మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి సార్? మొట్టమొదటిగా టీవీ24 స్టూడియో ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం, మన టెక్నికల్ స్టాఫ్కి కూడా. ముఖ్యంగా మీరు నిజంగా అద్భుతమైనటువంటి మాకు క్షణాలు, గోల్డెన్ మూమెంట్స్. ఎందువల్లంటే 11 సంవత్సరాల పాటు ఫైట్ చేసాం, పోరాడడం, కింద పడ్డాం, మీద పడ్డాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది, ఎలా చెప్తే అలా, ఆయన దగ్గర నుంచి కిందనున్న వీర మహిళ జన సైనికులు నాయకుల వరకు కూడా అందరూ కూడా చాలా కష్టపడ్డాం. ఇంకా చెప్పాలంటే ప్రతి చేత్కారాన్ని కూడా ఒక సత్కారంగా భావించాం, ప్రతి అవమానాన్ని కూడా ఒక సన్మానంగా భావించాం, ప్రతి ఉద్యమాన్ని పోరాటాన్ని కూడా ఒక ఉత్సవంగానే భావించాం. అంత ఉరకలతో ఉత్సాహంతో ఇవాళ మేము 11 సంవత్సరాలు దాటుకుని ఎన్నో ఎదుర్కొని ఒక్క సీటు కూడా నిలబెట్టుకోలేనటువంటి స్థితి నుంచి ఇవాళ 100% స్ట్రైక్ రేటు సాధించి 21 సీట్లు సాధించి ఇప్పుడు ఉండేటువంటి కూటమిని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్లోని ఏర్పడడానికి కావాలన్నటువంటి ఇదే వ్యూహాన్ని ప్రధానంగా ఉండేలా చేసి, అలాగే ఇక్కడ టీడీపీకి కూడా ప్రధానమైనటువంటి భూమికని పోషించినటువంటి సందర్భంగా నిజంగా ఈ యొక్క జనసేన ఆవిర్భావ సభ మాకు చాలా ప్రముఖమైనది. ఈ యొక్క సభలో పవన్ కళ్యాణ్ గారు భిన్నమైనటువంటి అంశాలని దఫదఫాలుగా అంటే ఒక పర్టికులర్ పాయింట్స్, ఒక 4-5 కంటెంట్ల కింద ఆయన రిలీజ్ చేశారు. ఒకటి ఆయన ఆవిష్కరించుకున్నారు ఈ సందర్భంగా. 2 ఆయన రుణపడి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, సైద్ధాంతిక వేత్తలకు, నిజంగా శ్రమించినటువంటి వ్యక్తులకు, తోడున్న వ్యక్తులకు కూడా ఒక కృతజ్ఞతా భావాన్ని వెలుబుచ్చారు. అలాగే తర్వాత మన యొక్క దృష్టి ఎక్కడి నుంచి ఎటు మళ్ళాలి అనేటువంటిది కూడా అందులో ఆవిష్కరించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏ సమస్యల మీద దృష్టి పెట్టాలనేది కూడా ఇదే దీంట్లో ఆవిష్కరించడం జరిగింది. ఇలా భిన్నమైనటువంటి కోణాలను స్పృశించడం జరిగిందనమాట. ఇదే టోటల్గా ఆవిర్భావ సభ యొక్క కంటెంట్. ఇక జరిగిన విధానం అంటే లక్షలాది మంది మాకు జనరల్గానే వచ్చారు. అందులోని పిఠాపురం సొంత నియోజకవర్గం చిత్రాలలో ఉండేటువంటి ఆ పెద్ద కాంపౌండ్లో లక్షలాది మంది జనం, వాళ్ళకి సంబంధించి డ్రై ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, తర్వాత పుచ్చకాయలు, తర్వాత భోజనాలు, మజ్జిగ ప్యాకెట్లు, ఇలా రకరకాలుగా మొత్తం ఉత్సవం. అంటే పవన్ కళ్యాణ్ గారు జైకేతనం అనే పేరుతో ఎగరేసినటువంటి మీటింగ్కి అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి సంతృప్తిగా అందరూ కూడా ఇంటికి వెళ్ళేలాగా చేశారంట. అయితే సార్, ఈ మన జరిగిన జైకేతన సభలో నార్మల్గా అయితే ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆ రాష్ట్ర పరిధిలోనే వస్తారు. సభలు అన్నాక లక్షలాది మంది జనాలు. కానీ ఈ జైకేతన సభ అనేది ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే సినిమాలకు పరిమితం కాకుండా రాజకీయంగా కూడా ఈ జైకేతన సభకి రావడం పట్ల మీరు ఎలా భావిస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి రావడం చూసి ముగ్ధుడైపోయి కృతజ్ఞత భావంతో వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలిపారు. అసలు దీన్ని మీరు ఎలా చెప్పాలనుకున్నారు సార్? అసలు వాస్తవంగా జైకేతనం సభకి నిజంగా అది జైకేతనమే. జైకేతనం అంటే జైన్ జెండాని ఎగరవేయడం, అది విషయం.
ఆ సభకి రావడానికి వాళ్ళందరూ వచ్చారని ఈ రోజుని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు ఎన్నికలకి. అక్కడ అన్ని సీట్లు నెగ్గేశారు. ఆయన ప్రచారం చేసిన అక్కడ కూడా స్ట్రైక్ రేట్ 100%. అయ్యి నెగ్గేశారు. ఇక ఈయన ఇక్కడి నుంచి సనాతన ధర్మం గురించి మాట్లాడితే తమిళనాడు నుంచి స్పందించారు, కేరళ నుంచి స్పందించారు. తెలంగాణ అనేటువంటిది ఎప్పుడు కూడా గదరన్న గురించి కోటి తెలంగాణ నా కోటి రతనాల వీణ తెలంగాణ అనేటువంటి కృష్ణమాచార్యుల గురించి తెలంగాణ గురించి ఎప్పుడూ ఆయన గొంతెత్తుతూనే ఉంటారు. కాబట్టి తెలంగాణ కూడా తెలంగాణ, పోయిన పునర్జన్మ కూడా తెలంగాణ అని చెప్తారు. కాబట్టి ఏంటంటే ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముందే ఉన్నారు. క్రమంగా ఇదంతా కూడా ఎక్యుములేట్ అవుతుంది అనమాట. అంటే ఒక చోట పోగుపడుతుంది. సరిగ్గా అది పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరిగినటువంటి ఈ 12వ ఆవిర్భావ సభ అయినటువంటి జయకేతనం సభకు వాళ్ళందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందువల్లనే అంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ మాతృభాషలో వాళ్ళ మదర్ టంగ్లో విషయాన్ని చెప్పాలనేటువంటి ఒక ప్రాథమిక బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు అనుసరించి ఆయన కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కన్నడంలో అభివాదం చేశారు. అలాగే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకి తమిళంలో అభివాదం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భావజాలంతో వాళ్ళని జోడించారు. ఇలా అందరి యొక్క మనసుల్ని కూడా తెలుసుకుని వాళ్ళ యొక్క మనోభావాలని అర్థం చేసుకుని, అరే ఎంతమంది నా గురించి వచ్చారు ఎక్కడి నుంచి అని ఆయన యొక్క బాధ్యతతో మాట్లాడినటువంటి విధానమే ఆ విధానం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ బాధ్యతగానే ఆలోచిస్తారండి. అందుకే 100% స్ట్రైక్ రేట్ వస్తే అందరూ భుజాలు ఎగరేస్తే ఆయన ఫస్ట్ స్పీచ్లోనే ఏమన్నారంటే మన మీద ఇంకా ఎంత బాధ్యత ఉందో చెప్పని అందరినీ కూడా అలర్ట్ చేశారు. యాక్చువల్గా ఆ రోజు అది ఇదని వేరే కబుర్లు చెప్పాలి, మేము వీర్లు ధీర్లు అని. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రజలు మన మీద బాధ్యతను ఇంకా పెంచారు. గెలిచిన తర్వాత రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎంత బాధ్యతగా ఉండాలనేది అక్కడ తెలియజేశారు. అందువల్ల ఏంటంటే ఇది ఆయన యొక్క విధానం. దాంట్లో భాగంగానే వాళ్ళందరికీ కూడా ఆ రకంగా అభివాదం చేశారు. సో జనసేన అనేటువంటిది దేశం గురించి ఫస్ట్ నుంచి కూడా జనసేన సిద్ధాంతాలన్నీ కూడా దేశాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సమస్యలే. దేశంలో ఉండేటువంటి క్రానికల్ అనాదిగా అలా వస్తున్నటువంటి పరిష్కారం కనుగొన్నటువంటి సమస్యలనే సిద్ధాంతాలుగా ఆయన ఆవిష్కరించడం జరిగిందనమాట. నార్మల్గా అయితే సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, మూలల పవన్ కళ్యాణ్ గారికి చూస్తే సినిమా ఇండస్ట్రీ వైపు చూపిస్తారు. ఏ పాన్ ఇండియా సినిమాలని ఈ మధ్యన వస్తూ ఉంటాయి, దానికి కారణంగా పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ రాజకీయ సభకి ఇతర రాష్ట్రాల నుంచి చాలా దూరం. నార్మల్గా రాజకీయ సభలు అంటే ఒక బిర్యానీ పొట్లం ఇస్తానో లేదంటే ఎంతో కొంత చేతిలో పెడితే వస్తారు. కానీ సొంత ఖర్చులతో ఆ రాష్ట్రాల్లో జనసేన ప్రభావితం కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉండాలి కానీ ఏం లేదు. కానీ ఎందుకు అంత దూరం నుంచి ఆ రాష్ట్రాల నుంచి రావడం ఎందుకు? అసలు అంత అభిమానం ఏంటి సార్ అసలు ఎందుకని? మొట్టమొదటిగా అభిమానం వాస్తవంగా సినిమా రంగం నుంచి అయ్యి ఉండొచ్చు, సినిమా రంగం నుండి దాటిపోయి. కానీ ఈ రోజు ఉండేటువంటి కండిషన్స్ అయితే మాత్రం సినిమా రంగం అనేటువంటి దాటి సైద్ధాంతికం, భావజాలం, ఆలోచన సరళి, ఆలోచన విధానం, ఆయన పాటించేటువంటి విధానాలు, ఆయన ఎలుగెత్తే మాట్లాడేటువంటి సమస్యలు, ఆయన మాట్లాడేటప్పుడు చూపించే తెగవ ఈ దేశానికి కావాల్సినటువంటి నాయకత్వానికి ఒక ఆశాదీపంలాగా ఆయన కనబడడం వలన అందరి యొక్క మనసుని చూరుకుంటున్నారండి. నిజానికి వీళ్ళందరూ వచ్చి ఉండొచ్చు. ఇవాళ మామూలుగా ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ మహారాష్ట్ర అండి, ప్రయాగ్రాజ్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు మీరు అంటే మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అనగానే పవన్ కళ్యాణ్ అని వాళ్ళు అనడం నిజంగా చాలా మంత్రముగ్ధులు చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇవాళ దేశం యావత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుందండి. దేశంలో ఉండేటువంటి యువత తర్వాత ఇవన్నీ కూడా యువత కానీ అన్ని వర్గాలు అన్ని రంగాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించేటువంటి మార్గాలు, పరిష్కారాలు, ఆలోచించేటువంటి సరళి, లేవనెత్తేటువంటి సమస్యలు, ఆయన చేసేటువంటి విధానాలని ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉండడం వల్లనే ఎప్పుడైనా చూసాయి. ఎప్పుడైనా అలా ఉంటేనే కదండి చూస్తారు. ఈయనేదో మంచి చేస్తాడు, ఈయనలో ఏదో ఉంది, ఈయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. అరే దేశంలో ఉండేటువంటి సమస్యలు ఎంత నిజాయితీగా మాట్లాడేటువంటి వ్యక్తి ఇంతవరకు మనకు దొరకలేదు, ఇవాళ దొరుకుతున్నారు. ఏదో జరగబోతుంది ఈ దేశానికి అనేటువంటి
ఒక రకమైనటువంటి వాళ్ళలో ఉండేటువంటి భావనే ఇవాళ ఇంతవరకు లాక్కొచ్చేదండి. లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఎవరు ఇచ్చినా అక్కడి నుంచి రారు. ఏంటంటే సమయం అందరికీ చాలా వాల్యుబుల్ కాబట్టి ఆ సమయాన్ని వెచ్చించరు. అది కేవలం మా జనసేన మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి, జనసేన పార్టీ మీటింగ్కి మాత్రమే అది సాధ్యమైందనమాట.